ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లను 42% పెంచే బిల్లులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు, హెచ్ఎండిఏ పరిధి పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. మహిళా సంఘాలన్నింటినీ ఒకే గూటి కిందకు తేవడంతో పాటు పర్యాటక పాలసీని ఆమోదించింది. 10,954 గ్రామ పరిపాలనా అధికారుల నియామకానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. తెలంగాణ కేబినెట్ సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ రెండోసారి ఇచ్చిన నివేదికలోని అంశాలను సమగ్రంగా చర్చించి న్యాయపరమైన చిక్కులేవీ లేకుండా రూపొందించిన ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఎస్సీ కులాల వర్గీకరణ విషయాలలో ఈ రాబోయే అసెంబ్లీలో చట్టం రూపంలో దీన్ని అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే బీసీల రిజర్వేషన్లను 42% పెంచే ముసాయిదా బిల్లును సైతం కేబినెట్ ఆమోదించింది. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన 2 వేర్వేరు బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈరోజు మళ్లీ కేబినెట్ లో ఇందుకు సంబంధించిన అంశం మీద చర్చ చేసి రాబోయే శాసనసభ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్ సంబంధించి 42% పెంచే ముసాయిదా చట్టాన్ని ఈరోజు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంలో స్థానిక సంస్థలకు 42%తో పాటుగా విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా 42% ఇవ్వాలనేటువంటి 2 వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యన ఉన్న దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని కేబినెట్ ఆమోదించింది. ఇందుకోసం 7 మండలాలు 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను ఎఫ్సిడిఏ కిందకు అప్పగిస్తారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ కలిపి 90 పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలనే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో హెచ్ఎండిఏ పరిధి పెరగనుంది. ఈ విస్తరణతో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో కలుస్తాయి. ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాలు, 57 మండలాల్లోని 56 గ్రామాలతో ఎఫ్సిడిఏగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. దీనివల్ల నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి కమిషన్ 2025 పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా కొత్త పాలసీ రూపకల్పన చేశారు. ఇకపై 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు మహిళల సంఘాల్లో సభ్యులుగా ఉండవచ్చు. సెర్ఫ్, మెప్మాల కింద వేర్వేరుగా ఉన్న మహిళా సంఘాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ టూరిజం పాలసీని ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 27 స్పెషల్ టూరిజం ఏరియాలను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ వచ్చేవారికి ఘనమైన ఆతిథ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇక గ్రామ పరిపాలన అధికారులను మళ్లీ నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10,954 గ్రామ పరిపాలన అధికారుల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త రెవెన్యూ డివిజన్లో కొత్త మండలాల్లో 361 పోస్టులను కేబినెట్ ఆమోదించింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ పరిధిలో మొత్తం 495 పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.